పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టుకు భూమి కేటాయింపుపై గత 21 రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షను న్యాయవాదులు విరమించారు. మంత్రి శ్రీధర్బాబు హామీతో న్యాయవాదులు దీక్ష విరమణ చేశారు. సీనియర్ న్యాయవాది సత్యనారాయణ, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ సునీత, రామగుండం బార్ కౌన్సిల్ మెంబర్ అమరేంద్రరావు వీరికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపు చేశారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, పెద్దపల్లి జిల్లా న్యాయవాదుల ఐక్యత. నాగపూర్ వద్దు, ముందలగడ్డ వద్దు, ముందలగడ్డ వద్దు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. పెద్దపల్లి పట్టణ పరిధిలోనే, పెద్దపల్లి పట్టణ పరిధిలోనే, పెద్దపల్లి పట్టణ పరిధిలోనే ముందలగడ్డ వద్దు, ముందలగడ్డ వద్దు. We want justice, we want justice, we want justice. నాగపూర్ వద్దు, పెద్దపల్లి పట్టణంలోనే we want justice. అమరేంద్ర సార్ మీరు ఒక్కరికి ఇవ్వండి, అమరేంద్ర సార్కి ఇవ్వండి. తాయిపోయండి సార్, తాయిపోయండి సార్, తాయిపోయండి. తాయిపోయండి. నవ్వనా పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మరి పెద్దపల్లి జిల్లాలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. దాని పర్యవసానంగానే ఇక్కడ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కోర్టుకు కావలసినటువంటి వసతులు ఉండాలనే ఉద్దేశంగా మరి గతంలో దానికి ఒక 10 ఎకరాల స్థలం కావాలని అన్నప్పుడు ఆ స్థలం కర్నాల్లో అలాట్ చేయడం జరిగింది. ఆ కర్నాల్లో చాలా దూరం అవుతుందని చెప్పి అప్పుడు అడ్వకేట్స్ ప్రొటెస్ట్ చేసి మరి వారి నిరసన తెలియజేసిన తర్వాత మరి ఇక్కడ రాఘవపూర్లో ఓ 10 ఎకరాల స్థలాన్ని అలాట్ చేస్తున్నామని చెప్పారు. అది కూడా మరి అడ్వకేట్స్ అందరి ఏకాభిప్రాయంగా జరగలేదనేటువంటిది ప్రతి అడ్వకేటు తెలియజేస్తున్నటువంటి నిరసన. దానికి అనుగుణంగా మరి గత 21 రోజులుగా మరి అడ్వకేట్స్ అందరూ కూడా తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. దీని పర్యవసానంగా మరి లోకల్గా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు సిహెచ్ విజయ రమణారావు గారు సానుకూలంగా స్పందించి మీకు ఆల్టర్నేట్ సైట్ ఎక్కడున్నా కానీ నేనేమి అభ్యంతరం చెప్పను, మీరు చూసుకోండి అంటే మేము హెరిటేజ్ స్థలంలో ఒక 6 ఎకరాలు ఇవ్వండి అని అంటే తను మరి లెటర్ ప్యాడ్ మీద వారు రికమెండ్ చేస్తూ మరి మా మంత్రి శ్రీధర్బాబు గారు కూడా చెప్పడం జరిగింది. శ్రీధర్బాబు కూడా సానుకూలంగా స్పందించి కన్సర్న్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్పడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. మరి ఈ ఆల్టర్నేట్ సైట్ చూసుకోవడానికి ఈ యొక్క అడ్వకేట్స్ యొక్క నిరసన దీక్ష 21 రోజుల నిరసన దీక్ష ఏదైతుందో దాని కృషి ఫలితంగానే ఈ పర్యవసానం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా ఈరోజు
అడ్వకేట్స్ అందరం కూడా ఏకతాటి మీదనే ఉన్నాం. మేము స్ట్రైక్ మొదలుపెట్టిన కాడి నుంచి కూడా ఒక్కరు కూడా కోర్టు హాల్లోకి ఎంటర్ కాకుండా అందరు అడ్వకేట్స్ కూడా సహకారం చేశారు. ఆ సహకారం చేసిన అడ్వకేట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి తోడుగా నిలిచిన మా ఈసీ సభ్యులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మా పక్క బార్ అయినటువంటి గోదావరి కని పెద్ద బార్ అసోసియేషన్ దాని ప్రెసిడెంట్ అయినటువంటి మా అమరేంద్రరావు గారు, తర్వాత నందిమేడారం ప్రెసిడెంట్ మరి గడ్డం లింగారెడ్డి గారు, అలాగే సుల్తానాబాద్ బార్ ప్రెసిడెంట్ మరి వి రవీందర్ గారు, మంత్రి బార్ ప్రెసిడెంట్ హరిబాబు గారు, వీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి మాకు సాలిడారిటీగా వారు కూడా కోర్టు విధులను బహిష్కరించి మాకు మా మద్దతు తెలియజేసినందుకు వారందరికీ కూడా మేము పేరు పేరున బార్ అసోసియేషన్ సభ్యులకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరికీ కూడా మా బార్ అసోసియేషన్ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. దృష్ట్యా మరి 21 రోజులుగా నడుస్తున్నటువంటి స్ట్రైక్ ఏదైతుందో మా పోర్ట్ఫోలియో జడ్జి గారికి కూడా ఇది ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత మేము వెళ్ళి వారిని కలవడం జరిగింది. వారు రిక్వెస్ట్ చేస్తూ మీరు ఫౌండేషన్ స్టోన్ ఏదైతుందో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఆపేస్తున్నాను, మీరు ఆల్టర్నేట్ సైడ్ చూసుకోండి అని చెప్పారు. దాని పర్యవసానంగా మేము ఇక్కడ ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరం కూడా మరి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయాలి. 21 రోజులుగా అడ్వకేట్స్ మరి 45 డిగ్రీల వేడిలో ఎండలో వీళ్ళందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్పిరిట్ను మనం ఇంకా ముందు కూడా కొనసాగించాలని చెప్పి ఈ దానికి సహకరించినటువంటి పోలీస్ వ్యవస్థకు కానీ లేదా మా జ్యుడిషియరీ వ్యవస్థకు కానీ ముఖ్యంగా మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారందరూ కూడా మాకు సహకారం చేయాలని, ఫ్యూచర్లో కూడా అడ్వకేట్స్ యొక్క అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు నడవాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు డిసైడ్ చేసుకున్నాం. మాకు సాలిడారిటీగా వచ్చినటువంటి బార్ కౌన్సిల్ మెంబర్ మరి శ్రీమతి శైలజ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము టెంపరీగా కాల్ ఆఫ్ చేసాం. ఈ పర్యవసానం దీని ముందుగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము అందరం కలిసికట్టుగా చేసుకొని మరి ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ ప్రకారంగా ఆ సైటును సాధించుకునేటువంటి దిశగా ముందుకు సాగుతున్నటువంటి తరుణం లోపల మరి మనకు సానుకూలంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి స్ట్రైక్ను మనం కొనసాగించాల్సిన అవసరం లేదని ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో మేము డిసైడ్ చేసుకొని ఈ రోజును స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తూ ఉన్నాం. మాకు సహకరించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, మీకు ఇప్పుడు ప్రపోజ్ చేసిన సైటు పట్టణ పరిధిలోనే ఉందా? అది 10వ వార్డు, మున్సిపాలిటీ 10వ వార్డులో ఉంది. అది పెద్దపల్లి పట్టణంలో ఉన్నది. పెద్ద బొంకూరు గ్రామ శివార్లో, పెద్ద బొంకూరు మన టౌన్ పరిధిలో 10వ వార్డు పరిధిలో వస్తుంది. వార్డు నెంబర్ 10. ఆల్టర్నేట్ రెమెడీ కావాలన్నప్పుడు, ఆల్టర్నేట్గా ల్యాండ్ కావాలన్నప్పుడు కొంత వీళ్ళు ప్రపోజల్ పెట్టిన దాన్ని ఎమ్మెల్యే గారు కానివ్వండి, స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయడం, ఆ లెటర్ ఇవ్వడం అనేది కూడా శుభసూచకం. దాన్ని మెటీరియలైజ్ అవ్వడానికి భవిష్యత్తులో కొంత కార్యాచరణ చేయవలసి ఉంటుంది. దానికి పెద్దపల్లి జిల్లా బారిష్ణ సభ్యులు కూడా ముందడుగులో ఉన్నారు. అయితే మెయిన్ న్యాయవాదుల ఇష్యూ కాదు ఇది, ప్రజల యొక్క ఇష్యూ. ప్రజలు లిటిగెంట్ పబ్లిక్ ఫ్రీక్వెంట్గా రావాలన్నా, కోర్టుకు హాజరవ్వాలి అని అంటే ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా మనం గమనించుకోవాలి. అందుకు మాత్రమే పెద్దపల్లి టౌన్ పరిధిలోనే ఉండేటట్టు చూడాలి అనేది న్యాయవాదులు చేస్తున్న దీక్షలు. ఆ దీక్షలకి ఎమ్మెల్యే